హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం బలవంత పెళ్లి పార్ట్ 7 మరి కథలోకి వెళ్తే ఉదయం 6 గంటలకి నిద్ర లేచిన శ్రీవల్లి స్నానం చేసి లేత ఆకుపచ్చ రంగు కాటన్ చీర కట్టుకొని చేతిలో ఒక చిన్న బుట్ట పట్టుకొని పెరట్లోకి వచ్చింది. పూజ కోసం పూలు కోస్తూ ఆ పూల మొక్కలతో తన సొంత మనుషులో నెమ్మదిగా మాట్లాడుకుంటుంది. ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత, పెదవులపై ఉన్న చిరునవ్వు ఆ చలిగాలికి మరింత అందాన్ని ఇస్తున్నాయి. సరిగ్గా అప్పుడే విశాలాక్షి బాల్కనీలోంచి కిందకు చూసింది. మొన్నటి వరకు శ్రీవల్లిని ఒక పల్లెటూరి పిల్లగా, దొంగగా నిలబెట్టాలని చూసిన తన క్రూరమైన మనస్సు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తనకు జ్వరం వచ్చినప్పుడు కన్న తల్లిలా దగ్గరుండి సేవలు చేసిన శ్రీవల్లి సంస్కారం ముందు తన అహంకారం ఎంత చిన్నదో ఆమెకు అర్థమైంది. నా కొడుకు నిజంగా అదృష్టవంతుడు. ఇన్నాళ్ళు నా స్టేటస్ అనే మత్తులో పడి ఒక ఇంటికి కావలసిన అసలైన మహాలక్ష్మిని గుర్తించలేకపోయాను అని మనసులో కుమిలిపోతూ నెమ్మదిగా మెట్లు దిగి పెరట్లోకి వచ్చింది విశాలాక్షి. శ్రీవల్లి వెనక అలిక్కిడి అవటంతో తిరిగి చూసింది. విశాలాక్షి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. శ్రీవల్లి కంగారుగా చేతిలోని పూలబూటను పక్కన పెట్టి, ఏమైందా ఆంటీ, ఒంట్లో బాగులేదా, ఇలా చలిలో బయటకు వచ్చారేంటి అంటూ ఆప్యాయంగా ఆమె చేతులు పట్టుకుంది. విశాలాక్షి ఆ చేతులను తన కళ్ళకద్దుకొని బోర్న ఏడ్చేసింది. నన్ను క్షమించమ్మ శ్రీవల్లి, హోదా డబ్బు అనే మాయలో పడి ఓ కన్నతల్లి చేయకూడని నీచపైన పనులు చేశాను. నేను ఎన్నో మాట్లాడినాను. దొంగతనం అపవాదు వేసి ఇంటి నుంచి గెంటేయాలని చూశాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఏ రోజు పల్లెత్తి మాట అనలేదు. నా తప్పు తెలుసుకున్నాను తల్లి. ఈ పాత విశాలాక్షి చచ్చిపోయింది. ఇకపై ఈ ఇంట్లో అత్తగారు ఉండరు. నీకు ఒక తల్లి మాత్రమే ఉంటుంది అంటూ ఉద్వేగంగా శ్రీవల్లి గుండెల మీద తలవాల్చింది విశాలాక్షి. శ్రీవల్లి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఆంటీ, పెద్దవాళ్ళు క్షమాపణ అడగకూడదు. ఆ రోజు నా మీద ఆ నింద పడినప్పుడు నేను బాధపడ్డాను నిజమే, కానీ మీ మీద ఎప్పుడు ద్వేషం పెంచుకోలేదు. మీ మనసులోని అపార్థం తొలగిపోవాలని దేవుని ప్రార్థించాను. ఈరోజు నా ప్రార్థన ఫలించింది. ఇక ఈ కన్నీళ్లు తుడిచేయండి అంటూ తన చీర కొంగుతో అత్తగారి కన్నీళ్లు తుడిచింది. ఆ దృశ్యాన్ని పై బాల్కనీలోంచి చూస్తున్న విక్రమ్, సూర్యప్రకాశరావు గారి గుండెలు గర్వంతో, ఆనందంతో నిండిపోయాయి. చూసావా విక్రమ్, మనిషిని మాటలతో కాదు, గొప్ప మనసుతో జయించొచ్చని నీ భార్య నిరూపించింది. ఈ బంగ్లాకు పట్టిన అహంకారపు చీకట్లు పూర్తిగా తొలగిపోయాయి అన్నారు సూర్యప్రకాశరావు గారు ఆనంద బాష్పాలతో. కుటుంబం అంతా ఒకటవటంతో సూర్యప్రకాశ్ బంగ్లా ఒక అసలైన ఇల్లుగా మారింది. విశాలాక్షి ఇప్పుడు శ్రీవల్లి తన సొంత కూతుర్లా చూసుకుంటుంది. విక్రమ్ శ్రీవల్లిల మధ్య ప్రేమ రోజు రోజుకు ఓ కొత్త శిఖరాన్ని చేరుకుంటుంది. కానీ జీవితం ఎప్పుడూ ఒకే రకమైన పూలపాన్పు కాదు కదా. కొన్నిసార్లు బయట ప్రపంచం నుండి వచ్చి తుఫాన్లు మన స్వార్థాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. విక్రమ్ జీవితంలో కూడా సరిగ్గా లాంటి ఒక పెద్ద సవాలు ఎదురైంది. ఒకరోజు సాయంత్రం విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఇంటికి వచ్చే విక్రమ్ ముఖం ఆ రోజు పాలిపోయి ఉంది. కళ్ళల్లో తీవ్రమైన అలసట, టెన్షన్ సుష్టంగా కనిపిస్తున్నాయి. తన కోట్ను సోఫాలో విసిరేసి టై లూజ్ చేసుకుని నెత్తి పట్టుకొని సోఫాలో కూలబడ్డాడు. శ్రీవల్లి వంటగదిలోంచి వేడి కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చింది. విక్రమ్ పరిస్థితి చూడగానే ఆమె గుండెల్లో ఏదో తెలియని కంగారు. వెంటనే కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టి అతని పక్కన కూర్చుని అతని వీపుని ఆప్యాయంగా నిమురుతూ, ఏమైందండి, అంత టెన్షన్గా ఉన్నారు, ఆఫీస్లో ఏదైనా సమస్య అని అడిగింది ఎంతో మృదువుగా. విక్రమ్ నిట్టూర్చి శ్రీవల్లి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చాలా పెద్ద సమస్య శ్రీవల్లి. మా కంపెనీ గత 6 నెలలుగా జపాన్కు చెందిన యమాటో కార్పొరేట్తో ఒక పెద్ద డీల్ కోసం ప్రయత్నిస్తుంది. ఆ డీల్ ఓకే అయితే మన కంపెనీ దశ తిరిగినట్లే. ఆ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. రేపు ఉదయం ఆ కంపెనీ సీఈఓ మిస్టర్ తనాక తన బృందంతో కలిసి హైదరాబాద్ వస్తున్నారు. ఇవాళ మా టీం వాళ్లకు జాబ్ మీటింగ్లో ఫైనల్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. కానీ విక్రమ్ ఆగిపోయాడు. కానీ ఏంటండి? కానీ మిస్టర్ తనాక ఆ ప్రెజెంటేషన్తో ఏమాత్రం సంతృప్తి చెందలే శ్రీవల్లి. జపానీస్ వాళ్ళు వ్యాపారంలో కేవలం లాభ నష్టాలు మాత్రమే చూడరు. వాళ్ళ నైతిక విలువలకు, సాంప్రదాయాలకు, మనుషుల మధ్య నమ్మకానికి చాలా విలువ ఇస్తారు. మా టీం ఇచ్చిన ప్రజెంటేషన్ అంతా
పాశ్చాత్య పద్ధతిలో చాలా యాంత్రికంగా ఉందని ఆయన ఫీల్ అయ్యారు. మీ దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ వ్యాపారంలో ఉండవలసిన ఆత్మ, సంస్కృతి లేవు. రేపు నేను వస్తున్నాను. ఒకవేళ మీ ఆతిథ్యంలో, మీ పద్ధతిలో ఆ నమ్మకం నాకు కలగకపోతే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుని తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పాడు. రేపు వాళ్ళను 5 స్టార్ హోటల్లో రిసీవ్ చేసుకుని పెద్ద పార్టీ ఇచ్చి ఎలా మెప్పించాలో అర్థం కాక నాకు పిచ్చెక్కుతుంది అన్నాడు విక్రమ్ తీవ్రమైన ఒత్తిడితో. శ్రీవల్లి అంత శ్రద్ధగా వింది. ఆమెకు కార్పొరేట్ బిజినెస్ నెంబర్స్ తెలియకపోవచ్చు, కానీ మనసుల మనసత్వాలు, సంస్కృతుల గురించి ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది. శ్రీవల్లి నెమ్మదిగా నవ్వి విక్రమ్ కళ్ళలోకి చూస్తూ, విక్రమ్ గారు, సమస్య వ్యాపారంలో లేదు, మీరు వాళ్ళను చేరుకున్న విధానంలో ఉంది. జపాన్ వాళ్ళు కూడా మనలాగే సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే దేశస్థులు. వాళ్ళు బంధాలను, కుటుంబ విలువలను, అతిథి మర్యాదలను గౌరవిస్తారు. అలాంటి వాళ్ళను మీరు తీసుకెళ్లి మళ్ళీ అదే 5 స్టార్ హోటల్లో కూర్చోబెట్టి వెస్టర్న్ మ్యూజిక్, షాంపైన్ గ్లాసులతో పార్టీ ఇస్తే వాళ్ళకి ఎలా నస్తుంది? వాళ్ళు వెతుకుతున్న ఆ ఆత్మ అక్కడ దొరకదు కదా అంది చాలా లాజిక్గా. విక్రమ్ ఆశ్చర్యంగా చూశాడు. మరేం చేయమంటావు శ్రీవల్లి? మిస్టర్ తనాక గారిని, వారి బృందాన్ని రేపు ఆ 5 స్టార్ హోటల్కి కాకుండా నేరుగా మన ఇంటికి ఆహ్వానించండి. మన సూర్యప్రకాశ్ బంగ్లాకు మన ఇంటి వాతావరణం, మన కుటుంబ బంధాలు, మన భారతీయ సాంప్రదాయ అతిథి మర్యాదలు వాళ్లకు చూపించండి. మీరు ఒక కార్పొరేట్ మిషన్ కాదు, ఒక చక్కటి కుటుంబానికి బాధ్యత వహించే యజమాని అని వాళ్ళకు అర్థమైతే ఆ నమ్మకమే మీ డీల్ను ఓకే చేయిస్తుంది అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది శ్రీవల్లి. విక్రమ్కి ఒక్క క్షణం మతిపోయింది. అంత పెద్ద ఫారిన్ డెలిగేట్స్ని ఇంటికి పిలవటమా? వాళ్ళకు మన ఫుడ్, మన పద్ధతులు నస్తాయో లేదో? ఇది చాలా పెద్ద రిస్క్ శ్రీవల్లి. సరిగ్గా అప్పుడే వీల్ చైర్లో అక్కడికి వచ్చిన సూర్యప్రకాశ్ రావు గారు, రిస్క్ కాదు విక్రమ్, నా కోడలు చెప్పింది 100% నిజం. వ్యాపారం ఫైల్స్లో కాదు, మనసులో జరుగుతుంది. ఆ జపానీస్ వాళ్ళను మన ఇంటికే పిలువు. వాళ్ళ మర్యాదలు చూసుకునే బాధ నా మనవరాలికి వదిలేయి. అది అద్భుతం సృష్టిస్తుంది అని శ్రీవల్లి కండగా నిలబడ్డాడు. విక్రమ్ శ్రీవల్లి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న ధైర్యం అతనికి కొండంత భరోసానిచ్చింది. ఓకే శ్రీవల్లి, ఐ ట్రస్ట్ యూ. రేపు ఈవెంట్ మొత్తం నీ చేతుల్లోనే పెడుతున్నాను అని చెప్పి వెంటనే తన పిఏకి ఫోన్ చేసి రేపటి 5 స్టార్ హోటల్ బుకింగ్ క్యాన్సిల్ చేసి మిస్టర్ తనాక బృందాన్ని నేరుగా ఇంటికి తీసుకురావాలని ఆదేశించాడు. మరుసటి రోజు ఉదయం సూర్యప్రకాశ్ బంగ్లాలో పండగ వాతావరణం నెలకొంది. శ్రీవల్లి ఇల్లంతా స్వయంగా అలంకరించింది. ఎక్కడ పాశ్చాత్య ఆడంబరం కనిపించకుండా జాగ్రత్త పడింది. సింహద్వారం ముందు పెద్ద పచ్చని మామిడి ఆకుల తోరణాలు, మింగిట్లో బియ్యం పిండితో వేసిన అందమైన ముగ్గు, దాని మధ్యలో రంగురంగుల పూల మొక్కలు, హాల్లో పాతకాలపు ఇత్తడి దీపపు నెమ్మలను వెలిగించింది. గాల్లో స్వచ్ఛమైన అగరబత్తుల సువాసన, సన్నాయి మేళం మ్యూజిక్ సన్నగా వినిపిస్తుంది. వంటగదిలో కూడా శ్రీవల్లి, విశాలాక్షి ఇద్దరు కలిసి స్వయంగా వంటలు చేస్తున్నారు. ఆంధ్రుల సాంప్రదాయ వంటకాలైన గుత్తి వంకాయ, పెసరట్టు, పులిహోర, నేతి బొబ్బట్లు, అరిసెలు, ఇలా ప్రతిదీ ఎంతో రుచిగా తయారు చేస్తుంది శ్రీవల్లి. మధ్యాహ్నం 12 గంటల సమయం. విక్రమ్ స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మిస్టర్ తనాకాను, ఆయన బృందాన్ని రిసీవ్ చేసుకుని బంగ్లాకు తీసుకువచ్చాడు. బంగ్లా ముందు కారు ఆగింది. మిస్టర్ తనాకా కారు దిగ్గానే ఆ ఇంటి ముంగిట ఉన్న అలంకరణ, ఆ ముగ్గు, ఆ పచ్చదనం చూసి ఆయన కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఆయన జపాన్లో క్యోటో అనే సంప్రదాయ నగరంలో పెరిగిన వ్యక్తి కావటంతో ఆ వాతావరణం ఆయనకు వెంటనే కనెక్ట్ అయింది. గుమ్మం దగ్గర శ్రీవల్లి ఒక అందమైన ముదు నీలం రంగు కంచుపట్టి చీర కట్టుకుని నిండుగా నగలు ధరించి ఎంతో హుందాగా నిలబడి ఉంది. ఆమె పక్కనే సూర్యప్రకాశ్ రావు గారు, విశాలాక్షి ఉన్నారు. మిస్టర్ తనాక లోపలికి అడుగు పెట్టగానే శ్రీవల్లి 2 చేతులు జోడించి తల కొద్దిగా వంచి జపానీస్ పద్ధతిలో, కొన్నిచివా మిస్టర్ తనాకా, వెల్కమ్ టు అవర్ హోమ్ అనేంతో స్పష్టమైన ఇంగ్లీష్లో జపానీ సంస్కృతికి గౌరవిస్తూ పలకరించింది. ఒక భారతీయ సాంప్రదాయ చీరలో ఉన్న మహిళ తమ దేశపు మర్యాదను పాటించి పలకరించడం చూసి మిస్టర్ తనాకా హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన కూడా తల వంచి నమస్కరించాడు.
ఆ తర్వాత శ్రీవల్లి వారి నుదుట చిన్న కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది. ఆ హాల్లో అలంకరించిన ఇత్తడి దీపాలు, ఆ సన్నాయి మ్యూజిక్ చూసి ఆ డెలిగేట్స్ అంతా మంత్రముగ్ధులయ్యారు. విక్రమ్ మిస్టర్ తనాకాను సోఫాలో కూర్చోబెట్టి తన తాతగారిని తల్లిని పరిచయం చేశాడు. ఆ తర్వాత శ్రీవల్లిని పరిచయం చేస్తూ, అండ్ మిస్టర్ తనాకా, షీ ఈజ్ మై వైఫ్ శ్రీవల్లి, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ హౌస్ అని ఎంతో గర్వంగా చెప్పాడు. మిస్టర్ తనాకా శ్రీవల్లి వైపు అభినందనగా చూస్తూ, మిసెస్ విక్రమ్, మీ అతిథి మర్యాదలు చూస్తూ ఉంటే నాకు మా జపానీస్ సాంప్రదాయమైన టీ స్పెర్మని గుర్తొస్తుంది. అణువణువున మీ దేశపు సంస్కృతి ఉట్టిపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ వామ్ వెల్కమ్ అన్నాడు ఇంగ్లీష్లో. శ్రీవల్లి ఎంతో ప్రశాంతంగా, భారతీయ సంస్కృతిలో అతిథి దేవోభవ అంటాం సార్, అంటే ఇంటికి వచ్చిన అతిథి సాక్షాత్తు దేవుడితో సమానం. మీరు మా ఇంట్లో అడుగుపెట్టడం మా అదృష్టం. దయచేసి కూర్చోండి అంది. భోజనాల సమయం అయింది. విక్రమ్ వాళ్ళ కోసం డైనింగ్ టేబుల్ మీద వెండి పళ్ళాలు అరేంజ్ చేశాడు. కానీ శ్రీవల్లి వాళ్లకు ఒక కొత్త అనుభూతిని ఇద్దామని పెద్ద అరటి ఆకుల్లో వడ్డను సిద్ధం చేయించింది. అరటి ఆకుల్లో వడ్డిస్తున్న ఆ వంటకాలు చూసి విదేశీయులకు ఆశ్చర్యంగా కొత్తగా అనిపించింది. శ్రీవల్లి స్వయంగా వాళ్ళందరికీ కొద్దిగా వంగి ఎంతో ప్రేమగా గుత్తి వంకాయ కూర, పులిహోర, నేతితో చేసిన పప్పు వడ్డిస్తుంది. వాళ్ళ కారం తగలకుండా రుచులు ఎలా ఉంటాయో చూసి మరి వంటలు చేయించింది. మిస్టర్ తనాకా ఆ వంటలు రుచి చూశాడు. ఆ రుచికి ఆయన కళ్ళు మూసుకుపోయాయి. ఎక్సలెంట్, వండర్ఫుల్ టేస్ట్. నేను ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను, ఎన్నో 5 స్టార్ హోటల్స్ ఫుడ్స్ తిన్నాను, కానీ ఒక కుటుంబ వాతావరణంలో ఇంత ప్రేమగా వడ్డించిన ఈ భోజనంలో ఉన్న రుచి మరెక్కడ లేదు అంటూ ఆయన వేళ్లతో తినడం మొదలుపెట్టాడు. భోజనం ముగిశాక డ్రాయింగ్ రూమ్లో అందరూ కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. మిస్టర్ తనాకా విక్రమ్ వైపు తిరిగి ఎంతో సీరియస్గా, విక్రమ్, నిన్న మీ టీం ప్రజెంటేషన్ చూసినప్పుడు మీది కేవలం లాభాలు మాత్రమే చూసుకుని ఇంకో సాధారణ కార్పొరేట్ కంపెనీ అనుకున్నాను. నా కంపెనీని అలాంటి వాళ్ళ చేతిలో పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఈరోజు నీ ఇల్లు, నీ కుటుంబ బంధాలు, ముఖ్యంగా నీ భార్య సంస్కారం నన్ను ఆలోచింపజేశాయి. కుటుంబ విలువలను, సాంప్రదాయాలను, అతిథిని ఇంత గౌరవించగలిగేవాడు వ్యాపారంలో తన పార్ట్నర్స్ని ఎప్పటికీ మోసం చేయలేడు. ఒక అద్భుతమైన ఇల్లాలు వెన్నంటి ఉన్న ఏ పురుషుడైనా వ్యాపారంలో ఖచ్చితంగా శిఖరాన్ని చేరుకుంటాడు. మై సర్చ్ ఎండ్స్ హియర్. నేను మీతో డీల్ సైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించాడు. ఆ మాట వినగానే విక్రమ్ సూర్యప్రకాశ్ రావు గారు ఆనందంతో గంతేశారు. విక్రమ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. 100 కోట్ల డీల్ కేవలం తన భార్య సంస్కారం, అతిథి మర్యాదల వల్ల ఓకే అయింది. తనాకా బృందం ఎంతో సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరింది. సాయంత్రం అయింది. ఆ బంగ్లాలో ఆనందం వెల్లివిరుస్తుంది. విశాలాక్షి స్వయంగా వచ్చి శ్రీవల్లిని హత్తుకుంది. నువ్వు నిజంగా ఈ ఇంటి మహాలక్ష్మి శ్రీవల్లి. ఈరోజు మా పరువు, విక్రమ్ కెరియర్ 2 కాపాడావు అని గర్వంగా అంది. రాత్రి 10 గంటలు అవుతుంది. శ్రీవల్లి తన గదిలో బాల్కన్ దగ్గర నిలబడి ఆకాశంలోని చందమామ వంక చూస్తుంది. ఆ మనసులో ఒక తెలియని ప్రశాంతత. విక్రమ్ గదిలోకి వచ్చాడు. అతని ముఖంలో ఇన్నాళ్ళు ఉండే బిజినెస్ సీఈఓ గర్వం లేదు. కేవలం తన భార్య ముందు గెలిచిన ఒక సామాన్య భర్త ఆనందం ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి శ్రీవల్లి వెనక నిలబడి ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. విక్రమ్ గారు అంది శ్రీవల్లి వణుకుతున్న గొంతుతో. అతని స్పర్శకు పులకరించిపోతూ, నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే శ్రీవల్లి. ఈరోజు నా వ్యాపార సామ్రాజ్యాన్ని పతనం కాకుండా కాపాడావు. నువ్వు నా భార్యవే కాదు, నా వ్యాపారంలో, నా ఆలోచనలో కూడా నా అర్ధాంగివి. ఐ ఆమ్ ద లక్కెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అంటే ఆ మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. శ్రీవల్లి అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుని అతని గుండాల మీద తల వాల్చింది. మీ విజయంలో నా పాత్ర ఉన్నందుకు నాకు గర్వంగా ఉందండి. ఒక ఆడపిల్లకు తన భర్త ఇచ్చే స్థానమే అన్నిటికంటే గొప్ప బహుమతి. నా ప్రపంచం మీరే విక్రమ్ గారు అంది ఎంతో ఆత్రతగా. ఆ రాత్రి చల్లగాలి వారిద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని మరింత బలంగా అల్లింది. వాళ్ళ మధ్య ఉన్న బంధం కేవలం ఒక గదికి, ప్రేమకు పరిమితం కాకుండా ఒకరికొకరు అండగా నిలబడే ఒక స్నేహంగా, ఒక గొప్ప ప్రయాణంగా మారింది. శ్రీవల్లి అప్పుడే స్నానం చేసి లేత ఆకాశం రామం రంగు
కాటన్ చీర కట్టుకుని తడి జుట్టును తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడింది. ఆ ముఖంలో ఒక అంతు చిక్కని ఆనందం, ప్రశాంతత కొట్టి తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. తన భర్త వ్యాపారంలో తాను ఒక ముఖ్యమైన పాత్ర పోషించానన్న తృప్తి, విక్రమ్ తన్ను చూసి గర్వపడిన తీరు ఆ మనసును గాల్లో తేలేలా చేస్తున్నాయి. గదిలోకి వచ్చిన విక్రమ్ అద్దం ముందు నిలబడిన శ్రీవల్లిని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే కార్పొరేట్ సీఈఓ గాంభీరత్వం మాయమైపోయాయి. ఒక సామాన్యమైన ప్రేమలో పడిన భర్త మాత్రమే కనిపిస్తున్నాడు. నెమ్మదిగా వెనక నుంచి వెళ్ళి ఆమె నడుము చుట్టూ తన చేతులు వేశాడు. శ్రీవల్లి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. విక్రమ్ ముఖం ఆ ముఖానికి అది దగ్గరగా ఉంది. అతని వెచ్చని శ్వాస ఆమె చెంపలను తాకుతుంది. విక్రమ్ గారు, ఏంటిది? పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి హడావిడి వదిలేసి ఇలా రొమాన్స్ మొదలుపెట్టారు అంది బుగ్గలు సిగ్గుతో ఎర్రబడుతూ ఉండగా. విక్రమ్ ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ, నాకివాళ ఏ ఆఫీస్ వద్దు, ఏ మీటింగ్స్ వద్దు శ్రీవల్లి. జపాన్ డీల్ సక్సెస్ అయ్యాక నాకు ఒక 2 రోజులు బ్రేక్ కావాలి. ఆ బ్రేక్ కేవలం నా భార్యతో గడపాలి. ఈరోజు మనం ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అన్నాడు ఆమె కుర్ల సువాసనను ఆస్వాదిస్తూ. శ్రీవల్లి నవ్వుతూ, అలాగేనండి, కానీ ముందు కిందికి వెళ్ళి కాఫీ తాగుదాం. తాతగారు ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ అతని చేతుల్లోంచి తప్పించుకుని బయటకు నడిచింది. ఆమె వెళ్తున్న వైపు చూస్తూ విక్రమ్ పెదవులపై ఒక అందమైన చిరునవ్వు మెరిసింది. ఇన్నాళ్ళు ఒక యంత్రంలో బతికిన తనకు జీవితంలో అసలైన మాధుర్యం ఏమిటో శ్రీవల్లి పరిచయం చేసింది. కింద డైనింగ్ టేబుల్ దగ్గర సూర్యప్రకాశరావు గారు, విశాలాక్షి కూర్చుని ఉన్నారు. విశాలాక్షి ముఖంలో ఇప్పుడెక్కడా పాత అహంకారం లేదు. శ్రీవల్లి వంటగదిలోంచి కాఫీ తీసుకురాగానే విశాలాక్షి స్వయంగా లేచి, ఇలా రా శ్రీవల్లి, నువ్వు కూర్చో, నేను కాఫీ కలుపుతాను. నిన్నంతా పాట హడావిల్లో అలసిపోయావు అంటూ కోడల్ని ఆప్యాయంగా కూర్చోబెట్టింది. ఆ దృశ్యం చూసి విక్రమ్కు, సూర్యప్రకాశరావు గారికి కళ్ళల్లో ఆనందం నిండిపోయింది. ఒకప్పుడు శ్రీవల్లిని పని మనిషి కంటే హీనంగా చూసిన విశాలాక్షి ఇప్పుడు కన్న తల్లిలా మారిపోతుంది. అందరు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఆ సమయంలో హాల్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ గట్టిగా మోగింది. శ్రీవల్లి నెమ్మదిగా వెళ్ళి ఫోన్ తీసింది. హలో. అవతల వైపు నుంచి మాటలు వినపడగానే శ్రీవల్లి చేతిలోని ఫోన్ రిసీవర్ జారి కింద పడింది. ఆ ముఖంలో నెత్తురు చుక్కలేదు. కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. పెదవులు వణుకుతున్నాయి. రంగుల లోకంలో తేలుతున్న ఆమె ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైనట్టు, భూమి కంపించినట్టు అనిపించింది. నా నాన్న అంటూ ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయి బోర్న వినిపించడం మొదలుపెట్టింది శ్రీవల్లి. ఆమె అరుపు విని విక్రమ్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. విశాలాక్షి, సూర్యప్రకాశరావు గారు కూడా కంగారుగా లేచారు. శ్రీవల్లి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? విక్రమ్ ఆమెను తన గుండెలకు హత్తుకుంటూ ఆందోళనగా అడిగాడు. శ్రీవల్లి ఏడుస్తూ మాటలు తడబడుతూ ఉండగా, విక్రమ్ గారు, మా నాన్నగారు మా ఊరి పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పగూలిపోయారట. గుండెపోటు అని ఊర్లో వాళ్ళు రాజమండ్రిలోని హాస్పిటల్కి తీసుకెళ్లారట. నాన్నకి సీరియస్గా ఉందట. నేను వెళ్ళాలి, నా నాన్న దగ్గరికి వెళ్ళాలి అంటూ విక్రమ్ చెక్క పట్టుకుని చిన్న పిల్లల బోర్న ఏడ్చేసింది. విక్రమ్కి ఒక్క క్షణం గుండె ఆగినంత పడింది. మొన్ననే ఇంటికి వచ్చి పూతరేకులు తీసుకువచ్చి తన్ను ఆశీర్వదించి వెళ్ళిన ఆ ముసలి రైతు, ఆ అమాయకపు తండ్రి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడన్న వార్త అతన్ని కూడా కలిచివేసింది. అన్నిటికంటే మించి తన ప్రాణమైన శ్రీవల్లి పడుతున్న ఈ ఆవేదనను అతను చూడలేకపోతున్నాడు. విక్రమ్ వెంటనే తన్ను తను తమాయించుకుని శ్రీవల్లి ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని, శ్రీవల్లి, నా వైపు చూడు, కళ్ళు తుడుచుకో, మామయ్య గారికి ఏమీ కాదు, నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని ఎంతో స్థిరంగా చెప్పాడు. వెంటనే తన పిఏకి కాల్ చేశాడు. హలో రాజు, వెంటనే మన కంపెనీ చార్టర్డ్ ఫ్లైట్ రెడీ చెయ్యి. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి క్లియరెన్స్ తీసుకో. రాజమండ్రిలోని బెస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మూర్తి గారికి నేను కాల్ చేశానని చెప్పు. 1 అవర్లో నేను శ్రీవల్లి ఎయిర్పోర్ట్లో ఉంటామని చెప్పి ఫోన్ పెట్టేశాడు. విశాలాక్షి కూడా కంగారుగా వచ్చి శ్రీవల్లి తల నిమురుతూ, ఏడవకమ్మ శ్రీవల్లి, విక్రమ్ అన్ని చూసుకుంటాడు కదా, నేను వెంటనే మీకు కావలసిన బట్టలు సర్దుతాను, మీరు బయలుదేరండి. దేవుడి దయ వల్ల
మీ నాన్నగారికి ఏమీ కాదు అంటూ ఓదార్చింది. విశాలాక్షి గొంతులో పలికిన ఆ నిజమైన ఆప్యాయత, ఆ సానుభూతి శ్రీవల్లికి కొద్దిగా ధైర్యాన్నిచ్చాయి. సూర్యప్రకాశ్ రావు గారి కన్నీళ్లతో, విక్రమ్, ఏ ఖర్చైనా వెనకాడకు. నా ప్రాణ స్నేహితుడికి మెరుగైన వైద్యం అందాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పారు. గంటల్లో విక్రమ్, శ్రీవల్లి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో రాజమండ్రికి బయలుదేరారు. ఫ్లైట్లో శ్రీవల్లి కన్నీళ్లు ఆగటం లేదు. తన తండ్రి తన కోసం పడిన కష్టం, తను కోటీశ్వర్ల ఇంటికి కోడలుగా వెళ్తుంటే ఆయన పడిన ఆనందం, మొన్న ఆ పార్టీలో జరిగిన అవమానం అన్నీ ఆమె కళ్ళ ముందు కదులుతున్నాయి. నాన్నగారు, నన్ను వదిలి వెళ్ళకండి. మీరు లేకపోతే నేను బతకలేను అని మనసులో కుమిలిపోతుంది. విక్రమ్ ఆమెను తన భుజం మీద వాల్చుకున్నాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం కాదు శ్రీవల్లి, నేను డాక్టర్తో మాట్లాడాను కదా, ఫస్ట్ ఎయిడ్ అందింది. నువ్వు ఏడిస్తే మామయ్య గారు మరింత బాధపడతారు. నీ ధైర్యమే ఇప్పుడు ఆయనకు మందు అంటూ దారి పొడవునా ఆమె కన్నీళ్లు తుడుస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు ఆమె కన్నీళ్లకు కారణమైన విక్రమ్ ఇప్పుడు ఆమె కన్నీళ్లు తుడిచే చేతిగా మారడం విధి ఆడిన ఒక అందమైన నాటకం. మధ్యాహ్నం 1 గంటకు రాజమండ్రి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి కారిడార్లో ఊరి జనాలు, రైతులు నిలబడి ఉన్నారు. విక్రమ్, శ్రీవల్లి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఊరి వాళ్ళు శ్రీవల్లిని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. వల్లి, రామచంద్రరావు గారికి ఉన్నట్టుండి పొలంలో చెమటలు పట్టేసి పడిపోయారమ్మా, డాక్టర్లు ఐసీయూలో ఉంచారు అని చెప్పారు. శ్రీవల్లి ఐసీయూ తలుపు దగ్గరికి వెళ్ళి ఆ అద్దంలోంచి లోపలికి చూసింది. మంచం మీద రకరకాల మిషన్లు, వైర్ల మధ్య స్పృహ లేకుండా పడుకుని ఉన్నారు రామచంద్రరావు గారు. ఆయన ముఖం పాలిపోయి ఉంది. ముక్కుకు ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది. తన తండ్రిని అలా చూసేసరికి శ్రీవల్లి గుండె పగిలిపోయింది. ఆ అద్దం మీద తల ఆనించుకుని నిశ్శబ్దంగా రోదించింది. విక్రమ్ డాక్టర్ మూర్తిని కలుసుకున్నాడు. డాక్టర్, మా మామయ్య గారి పరిస్థితి ఎలా ఉంది అని ఆందోళనగా అడిగాడు విక్రమ్. డాక్టర్ మూర్తి నిట్టూర్చి, మిస్టర్ విక్రమ్, ఆయనకు వచ్చింది మేజర్ హార్ట్ అటాక్. బహుశా గత కొద్ది రోజులుగా ఆయన ఏదో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఉంటారు. ఆ ఒత్తిడి గుండె మీద భారం వేసింది. అదృష్టవశాత్తు ఊరి వాళ్ళ సమయానికి తీసుకురావటం వల్ల ప్రాణాపాయం తప్పింది. కానీ ఆయన కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది. ఆయనకు పూర్తి విశ్రాంతి కావాలి. ఏమాత్రం టెన్షన్ పడినా, ఎమోషనల్ అయిన ప్రమాదం. ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో ఉంచాము అని చెప్పారు. డాక్టర్ మాటలు విన్న విక్రమ్కు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. మొన్న ఢిల్లీ వెళ్లే ముందు తమ ఇంట్లో జరిగిన పార్టీలో విశాలాక్షి మామయ్య గారిని అవమానించిన తీరు, దొంగగా నిలబెట్టిన సంఘటన ఆయన సున్నితమైన మనసును ఎంతలా గాయపరిచాయో, ఆ ఒత్తిడి ఆయన గుండెపోటు కారణమైందని విక్రమ్కి అర్థమై అతని మనసు అపరాధ భావంతో కుంగిపోయింది. నా భార్య నవ్వును కాపాడుకున్నాను అనుకున్నాను, కానీ ఆమె తండ్రి గుండెను నా తల్లి గాయపరిచిందన్న నిజం నన్ను నిలదీస్తుంది అనుకున్నాడు విక్రమ్. సాయంత్రం 4 గంటలు. రామచంద్రరావు గారికి స్పృహ వచ్చింది. డాక్టర్లు శ్రీవల్లిని, విక్రమ్ను మాత్రమే లోపలికి అనుమతించారు. శ్రీవల్లి ఐసీయూ లోపలికి వెళ్ళగానే తండ్రి చేయి పట్టుకొని ఆయన గుండెల మీద తలపెట్టి కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. నాన్న, ఎందుకిలా చేశారు? ఆరోగ్యం చూసుకోకుండా ఆ పొలం పనులు ఏంటి నాన్న? మీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి అంటూ చిన్న పిల్లలా రోదించింది. రామచంద్రరావు గారు ఎంతో కష్టంగా చేయి పైకెత్తి కూతురి కన్నీళ్లు తుడిచారు. ఆక్సిజన్ మాస్క్ తీసి నెమ్మదిగా వణుకుతున్న గొంతు, ఏడవకు తల్లి, నాకేం కాలేదు. నీ పుట్టిల్లు పచ్చగా ఉండాలని పొలం వెళ్ళానమ్మా. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నాకు ఈ ప్రాణం పోయినా ఆనందమే అన్నాడు. విక్రమ్ ఆయన పక్క నిలబడి ఆయన మరో చేతిని తన 2 చేతులతో పట్టుకున్నాడు. మామయ్య గారు, అలా అనకండి. శ్రీవల్లి సంతోషం నేనివ్వగలను, కానీ ఆమె ప్రాణం మీరే కదా. దయచేసి మీరు ఈ ఆందోళన పెట్టుకోకండి. మీకు పూర్తిగా నయమయ్యే వరకు మేమిద్దరం ఇక్కడే ఉంటాం అన్నాడు విక్రమ్ ఎంతో ఆతృతగా. రామచంద్రరావు గారు విక్రమ్ కళ్ళలోకి చూశాడు. ఆ రోజు దొంగతనం నింద పడినప్పుడు ఈ అల్లుడే తన పరువు కాపాడాడు. ఇవాళ తను ఆసుపత్రిలో ఉండగా కోటీశ్వరుడైన అల్లుడు పక్క నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తండ్రి మనసు గర్వంతో, ఆనందంతో నిండిపోయింది. బాబు, విక్రమ్ బాబు, నాకేదైనా జరిగితే నా కూతురు ఏమైపోతుందని
ఎప్పుడు భయపడేవాణ్ణి. కానీ ఇప్పుడు నా గుండెకే రకమైన భయం లేదు. నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకునే భర్తగా మీరున్నారు. అదే నాకు 10,000 అన్నాడు చేతులు జోడిస్తూ. విక్రమ్ ఆ చేతులను ముద్దు పెట్టుకున్నాడు. మీరు తొందరగా కోలుకొని లేవాలి మామయ్య గారు. ఇది నా మాట. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి ఆయనకు విశ్రాంతి కావాలని చెప్పడంతో ఇద్దరు బయటకొచ్చారు. రాత్రి 8 గంటలు. ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఒక చిన్న గెస్ట్ హౌస్లో విక్రమ్, శ్రీవల్లి ఉన్నారు. శ్రీవల్లి ఏడ్చి ఏడ్చి అలసిపోయి మంచం మీద వాలిపోయింది. విక్రమ్ ఆమె పక్కనే కూర్చుని ఆమె తల్లి నిమురుతున్నాడు. విక్రమ్ గారు, మీ ఆఫీస్ పనులు వదిలేసి నా కోసం ఇక్కడ ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి అంది శ్రీవల్లి వణుకుతున్న గొంతుతో. విక్రమ్ ఆమెను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. పిచ్చిదనా, నా ఆఫీసు, నా సామ్రాజ్యం అంతా నువ్వే కదా. మామయ్య గారు పూర్తిగా కోలుకునే వరకు మనం తిరిగి హైదరాబాద్ వెళ్ళాం. నేను రేపే ఇక్కడి నుంచి పనిచేయడానికి వీలుగా అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడే మీ ఊర్లోనే మీ ఇంట్లో ఉందాం కొన్ని రోజులు అని చెప్పాడు విక్రమ్. శ్రీవల్లి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మన ఊర్లోన ఆ పాత పెంకటిల్లు, ఆ పల్లెటూరు వాతావరణంలో మీరా? మీకు అసలు అలవాటు లేదు కదా. మీకు ఏ ఫెసిలిటీస్ ఉండవు అంది కంగారుగా. విక్రమ్ చిరునవ్వుతో, నా భార్య పెరిగిన ఇల్లు నాకొక ప్యాలెస్తో సమానం శ్రీవల్లి. నువ్వు పుట్టి పెరిగిన ఆ గోదావరి కట్టు, ఆ మట్టి వాసన, ఆ పచ్చని పొలాలు ఇవన్నీ నేను చూడాలని ఉంది. నా కోసం నువ్వు నీ ప్రపంచాన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చావు. ఇప్పుడు నీ కోసం, నీ ప్రేమ కోసం నేను నీ ప్రపంచంలోకి రావాలనుకుంటున్నాను అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. శ్రీవల్లికి విక్రమ్ మాటలు విని నోట మాట రాలేదు. 6 అడుగుల అజానుబాహుడైన ఒక సిటీ సీఈఓ, ఏసీ గదులు, బెంజు కార్లు అలవాటైన ఒక కోటీశ్వరుడు తన భార్య కోసం, తన మామయ్య కోసం పల్లెటూరులో ఉండడానికి సిద్ధపడ్డం అతని నిజమైన ప్రేమకు నిదర్శనం. ఆమె ఆనందంతో అతని గుండెల మీద వాలిపోయింది. అతని కౌగిల్లోని వెచ్చదనం ఆ రాత్రి ఆమెలోని భయాన్ని, బాధను పూర్తిగా మాయం చేసింది. మరుసటి రోజు ఉదయం రామచంద్రరావు గారి పరిస్థితి కుదిరపడింది. ఆయన ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కి మార్చారు. విక్రమ్, శ్రీవల్లి ఆయన దగ్గరే ఉన్నారు. డాక్టర్ మూర్తి వచ్చి ఆయన ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చు. కానీ కనీసం ఒక 4 రోజుల పాటు ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంటి వాతావరణంలో ప్రశాంతంగా ఉండాలి అని చెప్పారు. 2 రోజుల తర్వాత రామచంద్రరావు గారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. విక్రమ్ కారులో ఆయన తీసుకుని వాళ్ళ ఊరికి బయలుదేరారు. గోదావరి ఘటన ఆనుకొని ఉన్న ఆ పచ్చని పల్లెటూరు, ఏటి చూసినా అరటి తోటలు, కొబ్బరి చెట్లు, పచ్చని వరి పొలాలతో ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఊరి చివరగా ఉన్న ఆ పెంకుటింటి ముందు కారాగింది. విక్రమ్ కారు దిగి ఆ ఇంటిని ఆశ్చర్యంగా చూశాడు. అది చూడ్డానికి చిన్న పెంకుటిల్లే అయినా దాని ముందున్న విశాలమైన వాకిలి, తులసి కోట, చుట్టూ ఉన్న పూల మొక్కలు ఆ ఇంటికి ఒక తెలియని కళను తీసుకొచ్చాయి. ఇంత అందమైన స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగింది కాబట్టి శ్రీవల్లి అంత పవిత్రంగా ఉంది అనుకున్నాడు మనసులో. ఊరి వాళ్ళంతా శ్రీవల్లిని, ఆమె కోటీశ్వరుడైన భర్త విక్రమ్ను చూడ్డానికి గుంపులుగా వచ్చారు. విక్రమ్ ఏమాత్రం గర్వం చూపించకుండా వాళ్ళందరినీ నవ్వుతూ పలకరించాడు. రామచంద్రరావు గారిని లోపల గదిలో పడుకోబెట్టి ఆయనకు మందులు ఇచ్చింది శ్రీవల్లి. సాయంత్రం 5 గంటలు. సూర్యుడు గోదావరి నది వైపు వాలుతున్నాడు. విక్రమ్ ఆ ఇంటి పెరట్లోకి వచ్చాడు. అక్కడ ఒక పాతకాలపు నులక మంచం ఉంది. చుట్టూ చక్కటి గాలి, పక్షుల శబ్దాలు. సిటీలోని ట్రాఫిక్ సౌండ్స్కి అలవాటు పడిన విక్రమ్కు ఇదొక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. అతను ఆ మంచం మీద కూర్చుని చుట్టూ గమనిస్తున్నాడు. శ్రీవల్లి 2 కప్పుల కాఫీ తీసుకుని అక్కడికి వచ్చింది. ఆ ముఖంలో తన తండ్రి కోలుకుంటున్నారన్న సంతోషం, తన భర్త తన ఇంట్లో ఉన్నాడన్న మురిపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటి విక్రమ్ గారు అలా చూస్తున్నారు? ఇల్లు చాలా పాతబడిపోయింది కదా. మీరిక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అంది కొద్దిగా సందేహిస్తూ కాఫీ కప్ అందిస్తూ. విక్రమ్ ఆ కాఫీ తీసుకుని శ్రీవల్లి చేయి పట్టుకుని తన పక్కన ఆ నులక మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. లేనేలే శ్రీవల్లి, ఈ స్వచ్ఛమైన గాలి, ఈ ప్రశాంతం మా ఏసీ గదుల్లో దొరకవు. పైగా నా దేవత నడిచిన ఈ నేల నాకు చాలా పవిత్రమైంది. కానీ నాకు ఒక చిన్న అనుమానం అంటూ కొంటెగా నవ్వాడు విక్రమ్. ఏంటండి?
మీ ఊర్లో వాళ్ళు మనందరినీ చూసి ఏమనుకున్నారు తెలుసా? ఈ 6 అడుగుల సిటీబాబు మన పల్లెటూరి పిల్ల ప్రేమలో పడిపోయి ఇక్కడే సెటిల్ అయిపోతాడేమో అనుకున్నారు. ఈ కొద్ది రోజులు నువ్వు నాకు మీ పల్లెటూరు పద్ధతులన్నీ నేర్పించాలి. నేను ఒక పక్క పల్లెటూరు అల్లుడిగా మారిపోవాలి అన్నడం భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ. శ్రీవల్లి అతని మాటలకు పక్కున నవ్వింది. సరేనండి పల్లెటూరు అల్లుడు గారు, రేపటి నుంచి మీకు మన గోదావరి కట్టు, మా పొలాలు అన్నీ చూపిస్తాను. కాని ముందు మీరు నాన్నగారి దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకోసమే అడుగుతున్నారు అని అంది. రామచంద్రరావు గారి పెంకుటింట్లో ముందు గదిలో వేసిన పరుపు మీద పడుకుని ఉన్నాడు విక్రమ్. లేత సూర్యకిరణాలు పెంకుల సందుల్లోంచి వచ్చి అతని ముఖం మీద పడుతున్నాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. పక్కన శ్రీవల్లి లేదు. అతనికి ఎప్పుడు ఉదయాన్నే తన పక్కన శ్రీవల్లిని చూడ్డం అలవాటైపోయింది. బద్ధకంగా లేచి కూర్చుని కిటికీలోంచి బయటకు చూశాడు. ఇంటి ముంగిట శ్రీవల్లి కల్లాపి చల్లి ఎంతో అందమైన ముగ్గు పెడుతుంది. లేత పసుపు రంగు కాటన్ చీర, జెల్లో కనకంబరాలు, ముఖాన కుంకుమ బొట్టుతో ఆమె ఆ పల్లెటూరు మహాలక్ష్మిలా ఉంది. వంగి ముగ్గు పెడుతున్న ఆమె చీర కొంగును చలిగాలి ఆప్యాయంగా తాకుతుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న విక్రమ్కు తన జీవితం ఎంత పరిపూర్ణంగా మారుతుందో అర్థమైంది. ఈ స్వచ్ఛత, ఈ ప్రశాంత కోసమే కదా మనిషి బతికేది. నా కోట్లు, నా ఆస్తులు ఈ పల్లెటూరు పెంకుటింటి ముందు, నా భార్య ముసిముసి నవ్వుల ముందు ఎంత తీసికట్టుగా అనిపిస్తున్నాయో అని మనసులో అనుకుంటూ బయటకు వచ్చాడు. శ్రీవల్లి ముగ్గులు పెడ్డం ముగించి తలెత్తి చూసేసరికి గుమ్మం దగ్గర నిలబడి తన్నే ఆరాధనగా చూస్తున్న విక్రమ్ కనిపించాడు. ఆమె పెదవులపై సిగ్గుల మొగ్గ వికసించింది. చేతులు తుడుచుకుంటూ అతని దగ్గరకు వచ్చింది. గుడ్ మార్నింగ్ విక్రమ్ గారు, నిద్ర బాగా పట్టిందా? దోమలు కుట్టలేదా? మన సిటీ ఇంట్లో ఉన్నట్లు ఇక్కడ ఏసీలు పరుపులు ఉండవు కదా అంది కొద్దిగా కంగారుగా. విక్రమ్ నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. నాకు జీవితంలో ఇంత ప్రశాంతమైన నిద్ర ఎప్పుడు పట్టలేదు శ్రీవల్లి. ఈ పల్లెటూరు గాల్లో ఏదో మత్తు ఉంది. పైగా నా భార్య ఊపిరి తిరిగిన గదిలో నాకు నిద్ర పట్టకపోవడం ఏంటి? కాకపోతే అంటూ కావాలని మాట ఆపాడు. కాకపోతే ఏంటండి? ఉదయం లేవగానే నాకు ఒక అలవాటు ఉంది కదా, అది మిస్ అయ్యాను అంటా బుగ్గలను సున్నితంగా తమడబోయాడు. శ్రీవల్లి వెంటనే పక్కకు జరిగి, ఇది పల్లెటూరు బాబు, ఇక్కడ మీ సిటీ రొమాన్స్లు పనిచేయవు. ఎవరైనా చూస్తే పరువు పోతుంది. పదండి వెళ్ళి స్నానం చేసి రండి. నాన్నగారు కూడా లేచారు. ఆయనకు మందులు ఇవ్వాలి అంటూ తప్పించుకొని లోపలికి పరుగు తీసింది. విక్రమ్ నవ్వుకుంటూ తన సూట్ కేసు తెరిచాడు. అందులో అన్ని ఫార్మల్ షర్ట్స్, జీన్స్, సూట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ పల్లెటూరి వాతావరణంలో ఆ వేసుకోవటం అతనికి ఎబ్బెట్టుగా అనిపించింది. అప్పుడే శ్రీవల్లి ఒక తెల్లటి పట్టు పంచెం, చేనేత చొక్కా తీసుకుని గదిలోకి వచ్చింది. మా నాన్నగారు మీకోసం మొన్న పండగ కొన్నారు విక్రమ్ గారు. ఈ 2 రోజులు ఈ బట్టలే వేసుకోండి. మీరు ఈ పంచెలు ఎలా ఉంటారో చూడాలని నాకెప్పటి నుంచో ఆశగా ఉంది అని అంది. విక్రమ్ ఆ పంచెను తీసుకుని అయోమయంగా చూశాడు. శ్రీవల్లి, నాకు ఈ పంచె కడ్డం రాదే, ఎప్పుడు వేసుకోలేదు. శ్రీవల్లి పక్కున నవ్వింది. అదేంటండి, అంత పెద్ద కార్పొరేట్ కంపెనీని నడిపిస్తారు, ఒక పంచె కట్టలేరా? విక్రమ్ చిన్నపిల్లాళ్ళ ముఖం పెట్టి, కంపెనీ నడపడానికి బ్రెయిన్ కావాలి శ్రీవల్లి, కానీ పంచె కట్టడానికి ప్రాక్టీస్ కావాలి. అయినా నా భార్య ఉండగా నాకెందుకు భయం? నువ్వే కట్టించు అంటూ ఆ ముందుకు వచ్చాడు. శ్రీవల్లి బుగ్గలు ఎర్రబడ్డాయి. గత్తలపులు మోసి ఉన్నాయో లేదో అని ఒకసారి చూసుకుని సిగ్గుపడుతూనే విక్రమ్ దగ్గరకు వచ్చింది. పంచెని విడదీసి విక్రమ్ నడుము చుట్టూ వేసి కుర్చీలు పోయటం మొదలుపెట్టింది. ఆమె చేతులు అతని నడుమును తాకుతున్న ప్రతిసారి విక్రమ్లో ఏదో తెలియని విద్యుత్ ప్రవహిస్తుంది. శ్రీవల్లి శ్వాస అతని గుండెల మీద పడుతుంది. ఆమె తల వంచుకుని కుర్చీలు సరిచేస్తూ ఉంటే విక్రమ్ ఆమె కుర్ల నుంచి వచ్చే సన్నజాజుల సువాసనను పీల్చుకుంటూ మంత్రముగ్ధుడయ్యాడు. నెమ్మదిగా తన 2 చేతులు ఆమె భుజాల మీద వేశాడు. శ్రీవల్లి అని గుసగుసగా పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఇద్దరి ముఖాలు దగ్గరగా ఉన్నాయి. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఒక భార్యాభర్తలే కాదు, ఒకరినొకరు ప్రాణంగా మారిన ఇద్దరు ప్రేమికులది. విక్రమ్ ఆమె పెదవులను సమీపిస్తూ ఉండగా బయట నుంచి, అల్లుడు గారు,
విక్రమ్ బాబు లేచారా అంటూ ఊరి ప్రెసిడెంట్ గారి పిలుపు వినిపించింది. శ్రీవల్లి ఒక్కసారిగా విక్రమ్ను వెనక్కి నెట్టి, అయ్యో ఎవరో వచ్చారు, త్వరగా రెడీ రండి అని చెప్పి వేగంగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. విక్రమ్కు కొద్దిగా అసహనం వేసిన తన భార్య సిగ్గుపడిన తీరు చూసి నవ్వుకుంటూ బయటకొచ్చాడు. తెల్లటి పట్టు పంచే చేనేత చొక్కాలో విక్రమ్ను చూడగానే ఆ ఊరు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. 6 అడుగుల ఎత్తు అజానుబాహుడైన విక్రమ్ ఆ పల్లెటూరి వస్త్రధారణలో అచ్చం ఒక జమీందార్లా ఉన్నాడు. గుమ్మం చాటు నుంచి శ్రీవల్లి తన భర్తను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయింది. నా భర్త ఎంత అందంగా ఉన్నారు, ఎవరి దిష్టి తగలకూడదు అని మనసులో అనుకుంటూ కొంగుతో దిష్టి తీసినట్టుగా సైగ చేసుకుంది. విక్రమ్ ఏమాత్రం గర్వం లేకుండా బయట నులక మంచం మీద కూర్చుని గ్రామస్తులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. సిటీ సీఈఓ అన్న అహంకారం కానీ, కోటీశ్వరుడు అన్న గర్వం కానీ అతనిలో ఇసుమంతైనా కనిపించలేదు. రామచంద్రరావు గారు లోపల మంచం మీద పడుకొని అల్లుడి ప్రవర్తన చూస్తూ గర్వంతో ఉప్పొంగిపోయారు. నా కూతురు నిజంగా అదృష్టవంతురాలు, ఈ అల్లుడు రాముల్లాంటివాడు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామస్తులు వెళ్ళిపోయాక విక్రమ్ స్వయంగా రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆ పూట వేసుకోవాల్సిన మందులిచ్చాడు. మామయ్య గారు, మీకు ఎలా ఉంది ఇప్పుడు, ఏమైనా నొప్పిగా ఉందా అని ఎంతో బాధగా అడిగాడు. మీరు నా పక్కన ఉన్నప్పుడు నాకు ఏ నొప్పి ఉంటుంది బాబు, నా ప్రాణాలు నిలబెట్టి నా కూతురు ఆనందాన్ని కాపాడారు, మీ రుణం నేను తీర్చుకోలేంది అన్నారు రామచంద్రరావు గారు గద్గద స్వరంతో. అలా అనకండి మామయ్య గారు, శ్రీవల్లి నా జీవితంలోకి వచ్చాకే నాకు బంధాల విలువ తెలిసింది. మీరు నా కన్నతండ్రి లాంటివారు, మీరు పూర్తిగా కోలుకోవాలి, అదే నాకు కావాల్సింది అంటూ ఆయన పాదాలు నమస్కరించాడు విక్రమ్. అటుగా వచ్చిన శ్రీవల్లి ఈ మాటలు విని తన భర్త కన్నతండ్రిని గౌరవిస్తున్న తీరుకు మురిసిపోయింది. సాయంత్రం 4 గంటలు. సూర్యుడు కొద్దిగా చల్లబడ్డాడు. గోదావరి గట్టున వీస్తున్న గాలి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. విక్రమ్, శ్రీవల్లి ఇద్దరు కలిసి ఊరి పొలాల వైపు నడక సాగించారు. శ్రీవల్లి ఆకుపచ్చ రంగు చీరలో పచ్చని పొలాల మధ్య నడుస్తూ ఉంటే ఆ ప్రకృతికి కూడా ఆమె ఒక ఆభరణంలా అనిపిస్తుంది. విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆ సన్నటి మట్టి గట్ల మీద నడుస్తున్నాడు. సిటీలో మార్బల్ ఫ్లోర్స్ మీద నడిచే విక్రమ్కి ఈ మట్టి గట్ల మీద నడవటం కొద్దిగా కష్టంగానే ఉన్నా శ్రీవల్లి చేతి స్పర్శ ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. విక్రమ్ గారు జాగ్రత్త, కాలు జారితే బురదలు పడతారు అంది శ్రీవల్లి నవ్వుతూ. కాలు ఎప్పుడో జారిపోయింది శ్రీవల్లి, బురదలో కాదు నీ ప్రేమలో. ఇప్పుడు నేను పడిపోయినా నన్ను పైకి లేపే బాధ్యత నీదే కదా అన్నాడు కొంటెగా. ఆమె సిగ్గుతో తలదించుకుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నారు. విశాలమైన గోదావరి నీళ్లు ప్రశాంతంగా గలగల పారుతున్నాయి. అటువైపు సూర్యుడు ఎర్రగా అస్తమిస్తూ నటి నీటి మీద బంగారు రంగును అద్దుతున్నాడు. ఆ వాతావరణం వర్ణాతీతంగా ఉంది. నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఇద్దరు ఇసుకలో కూర్చున్నారు. విక్రమ్ శ్రీవల్లిని తన భుజం మీద కాల్చుకున్నాడు. గాలికి ఎగురుతున్న ఆమె కుర్లను సవరిస్తూ ఆ ప్రశాంతమైన గోదావరిని అలా చూస్తూ ఉండిపోయాడు. శ్రీవల్లి, ఇన్నాళ్ళు నువ్వు ఇంత స్వచ్ఛంగా, ఇంత స్థిరంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు ఈ గోదావరిని చూశాక నాకు అర్థమైంది. ఈ నదికి ఎంత లోతు ఉందో అంత ప్రశాంత ఉంది. దీనికి ఎలాంటి అహంకారం లేదు, అందుకే అందరికీ ప్రాణాధారమైంది. నువ్వు కూడా ఈ గోదావరి లాంటి దానివే. నీ ఆత్మాభిమానం చాలా లోతైంది, కానీ నీ మనసు అంతే ప్రశాంతమైంది. అందుకే నా అహంకారం నీ ముందు తలవంచక తప్పలేదు అన్నాడు విక్రమ్ ఎంతో గాఢమైన గొంతు. శ్రీవల్లి తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో తన పట్ల ఉన్న అపారమైన గౌరవం, ఆరాధన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మీరు అహంకారులు కారు విక్రమ్ గారు, కేవలం ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియని అమాయకులు అంతే. ఆ రోజు మీరు నా మెల్లో ముడుములు వేసినప్పుడు నేను నా ప్రాణాన్ని మీకు అప్పగించేశాను. మీరు నన్ను దూరం పెట్టినా మీరు నా భర్త అన్న నమ్మకమే నన్ను నిలబెట్టింది. ఈ ప్రపంచంలో నాకు ఇంకేం వద్దు. ఈ గోదావరి ఉన్నంతకాలం మీరు నా పక్కన ఇలా ఉంటే చాలు అంది కన్నీళ్లు ఉబుకుతుండగా. విక్రమ్ ఆమెను తన గుండెలకి మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఐ ప్రామిస్ యు శ్రీవల్లి, ఈ క్షణం నుంచి నా ఊపిరిన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను.
నా కార్పొరేట్ ప్రపంచంలో నీకు ఇలాంటి అవమానం జరగకుండా నిన్ను ఒక మహారాణిలా కాపాడుకుంటాను. మా అమ్మ వల్లనో ఇంకెవరి వల్లనో నీకంట కన్నీరు రాదు. ఇది నా మాట. ఆ మాటలు వింటూ శ్రీవల్లి కళ్ళు మూసుకుంది. ఆ ప్రశాంతమైన గోదావరి సాక్షిగా, ఎర్రటి సూర్యాస్తమయం సాక్షిగా వారిద్దరి మనసులు శాశ్వతంగా ఏకమయ్యాయి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.